హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మరి మీకు నిజ జీవితం కథ నేను చెప్తాను అని చెప్పాను కదండి. మధ్యరకం కుటుంబం ఒక కథ. మరి నేను ముందుది వెనక్కి చెప్పొచ్చు, వెనకాలతో ముందు చెప్పొచ్చు. మీరు నన్ను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే నాకు లోక జ్ఞానం అంత తెలియదు, చదువు లేదు. కాకపోతే ఆమె బాధ నేను చూడలేక నేను మీతో పంచుకోవాలని అనిపించి నేను మరి యూట్యూబ్ ఆన్ చేయించుకోవడం జరిగిందండి. మరి ఆమె పెద్దావిడ అయిపోయినప్పటికీ కూడా ఒక ఉదయం కాలం తెల్లారు ఏదో 6 గంటలకు లేచి 5:30కో లేచి ప్రార్థన చేసుకుని మరి చక్కగా ఎవరైనా వండి పెడితే టిఫిన్ తిని అంతా ఆవిడ కోళ్ళ చేత చేయించుకునే వయసు అండి ఆవిడది. కాకపోతే ఇప్పుడు తెల్లవారుజామున టైం ఎంత అయిందంటే అండి 4 అయిందండి. 4 గంటలకు లేచి మరి ప్రార్థన చేసుకుందండి ఆవిడ. ప్రార్థన చేసుకుని ఆవిడ ఏం ప్రార్థన చేసుకుంది అనుకుంటున్నారు? యేసయ్యా, ఈ రోజంతా ఎవరైతే మేము బాకీలు ఇవ్వాలో వాళ్ళు వచ్చి అడిగేటప్పుడు మాకు తగినంత సమాధానం చెప్పడానికి శక్తినివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి. ధైర్యాన్ని కోల్పోకూడదు. మేము వాళ్ళు సమయానికి వాళ్ళు మాకు సదిరేరు, మరి వాళ్ళకి మేము అందివ్వలేకపోతున్నాము. వడ్డీలు కూడా ఆపకుండా సహాయం చేయండి తండ్రి అని మరి అందరూ బాగోవాలని, అందులో మేము ఈవిడి ఉండాలని మరి ప్రార్థన చేసి ఈ ఉదయం కాలం నుంచి సాయంత్రం వరకు ఆమె చేసే ప్రతి పనిలోని తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకొని పని మొదలెట్టింది. ఆ పని ఇప్పుడు తెల్లవారుజామున 4 గంటలకు లేచిందండి. మరి ప్రార్థన మొదలెట్టింది. ఇలాగే ఇదే టయాన్ని మరి చిన్నపిల్లలు మీకు ఆ పిల్లల్ని నేను చూపిస్తానండి. మీరు అర్థం చేసుకోండి. నేను ఆ వాళ్ళు ఎంత చిన్న పిల్లలు ఉన్నారో మీకు నేను చూపిస్తాను. ఇది వాళ్ళ బెడ్రూమ్ అనమాట అండి. ఇది చూడండి, మా అనూస ఎలా పడుకుందో చూడండి. 2 తలగాలు పెట్టుకుంటుందండి. ఆ మూల పడిపోతుందేమో అని. చూసారా బాబు, చూసారా? ఇంకా వాళ్ళు అస్సలు 4:30 అయిందండి. వాళ్ళు ఏం లెక్కుతారండి పాపం. 5 గంటలకు లెగ్గొట్టాలండి వాళ్ళని. రీడింగ్ చేసుకుంటారంటండి. అనూషకు అయితే మరి ఏదో వర్క్ ఉంది అని చెప్పిందంటండి. మరి ఆ పిల్లల్నిద్దరినీ కూడా తల్లి చూడలేక మరి టయానికి లెగ్గొట్టలేక, టయానికి మరి క్యారేజీ సిద్ధం చేయలేక ఆమెకి భారం అయిపోయిందండి. వాళ్ళ అత్తయ్య గారి మీద వదిలేసి వెళ్ళిపోయిందండి. చెప్పాలంటే పారిపోయిందని చెప్పాలండి. అలా మీరు ఎవ్వరూ చెయ్యొద్దు. పిల్లలే లోకం. ఆడజన్మ ఎత్తినందుకు పిల్లలే లోకం అని బతకండి. నాకైతే పిల్లలే లోకమని నేను బతుకుతున్నాను. ఆ బిడ్డలు పెంచే ఆవిడ కూడా పిల్లలే లోకమని బతుకుతుంది. మీరు ఎప్పుడు కూడా అలా మీరు చెయ్యొద్దు. నేను ఇది ఎందుకు పెడుతున్నానో మీరు అర్థం చేసుకోండి. ఈ బాబుకైతే అస్సలు బాగుండేది కాదు. సంవత్సరానికి ₹1,00,000 అయ్యాయి అంటండి. మరి ఆ పాపకు అనూషకు అయితే అస్సలు కూడా బాగుండేది కాదంటండి. మరి చాలా ఇప్పుడు లేచేయండి 4 గంటలకు లేచింది ఆమె. లేచి మరి ప్రార్థన చేసుకుని మరి అప్పుడే వంటగదిలోకి వెళ్ళిపోయి చాలా పనంతా చక్క పెట్టేసుకుంటుందండి ఆవిడ. మరి చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ వంటగది ఎలా ఉందో. మరి మధ్యరకం కుటుంబం గది ఎలా ఉంటుందండి. 2 పిల్లల్ని చక్క పెట్టుకోవాలి ఆవిడ. మరి వాళ్ళ అబ్బాయిని చక్క పెట్టుకోవాలి. వాళ్ళ ఆయన గారిని చక్క పెట్టుకోవాలి. మరి వాళ్ళ ఆయన గారికి అయితే 58 57 ఉంటాయండి వయసు. మరి ఆమెకు అయితే మరి దగ్గరగా 50 ఉన్నట్టున్నాయండి.
మరి చూడండి ఫ్రెండ్స్, మరి వాళ్ళు చిన్నపిల్లలు కదండి, ఏం తయారు చేసుకుంటారు వాళ్ళు? తయారు చేసుకోలేరు కదా. మరి ఆమెకి ఇప్పుడు వంట చూడండి ఫ్రెండ్స్, మరి అన్నం వండుకొని, మరి కూర వండుకొని, మరి అప్పుడు ఈ క్యారేజీ సిద్ధం చేసేద్దండి ఆవిడ. ఆరైనప్పటికీ క్యారేజీ సిద్ధం చేసేస్తుంది. క్యారేజీ సిద్ధం అయిపోయిన తర్వాత పిల్లల దగ్గరికి వెళ్తుందండి ఆవిడ. పిల్లల దగ్గరికి వెళ్ళి అప్పుడు పిల్లల్ని ఎగ్గొట్టుకుని, పిల్లలు ఏమన్నా ఒక అరగంటలో రీడింగ్ వర్క్ చేయించుకుని, మరి మరి వర్క్ ఏమైనా ఉంటే చేయించేసుకుని, మరి గొప్ప పిల్లలు ప్రార్థన చేసుకోమని ముందు ప్రార్థన చేసుకున్నాక ఆమె పిల్లల మరి వర్కులు అవి చేయించుకొని గొప్ప ఆమె బ్రష్ అది చేసేసుకుంటారు పిల్లలు. మరి ఈ టయానికి లేస్తే కానీ ఆమె క్యారేజీ అవ్వదండి. సరే ఫ్రెండ్స్, మరి మా పిల్లలు మరి రీడింగ్ వర్క్ ఉందన్నారు కదండి, మరి లెగ్గొడితే నాకు వంట అయిపోయేటప్పటికి వాళ్ళు రీడింగ్ వర్క్ ఇవన్నీ అయిపోతాయండి. మరి ఒక పావుగంట అరగంట మళ్ళీ ప్రార్థన చేసుకుంటారు కదండి ఫ్రెండ్స్. వెనకాలది ముందుది పెడతాను, నాకు తెలియక ముందుది వెనకాల పెడితే మీరే అర్థం చేసుకోండి. మరి ఈ కుటుంబం అయితే మరి పిల్లలతోటి చాలా బాధల్లో కన్నీటిలో మరి ఉన్నారండి. మరి మీరు ఆదరించండి. ఇది చూసే వాళ్ళకి మీరు చూసి విడిచిపెట్టేయకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయమని బతిమాలుకుంటున్నాను. ఇది కల్పించింది కథ కాదండి, నిజ జీవితం. ఒక కుటుంబం జీవితం అండి ఇది. ఆ కుటుంబం నాకు తెలుసున్న కుటుంబం జీవితం అండి ఇది. మరి చాలా మీకు ఆసక్తిగా ఏ బిడ్డ ఇలా జరగకుండా ఈ మధ్య రకం కుటుంబం ఎలా ఎదుర్కొంటున్నారో ప్రతి సమస్య కూడా, ఈ పిల్లలతో కూడా ప్రతి సమస్య కూడా ఎలా ఎదుర్కొంటున్నారో మీకు అన్ని వివరంగా మీకు చెప్తూ ఉంటానండి. మీరు చూసి విడిచిపెట్టే మరి నేను కొంచెం రోజులే అయ్యిందండి వీడియో మొదలుపెట్టాను. మరి చాలామంది చూస్తున్నారని నాకు తెలుస్తుందండి. అలా చూసి విడిచిపెట్టేయకుండా ప్రతి ఒక్కరికి చెయ్యండి. కాకపోతే ఈ కుటుంబంలో యేసయ్యే ఉన్నాడండి. యేసయ్య ఉండి కుటుంబాన్ని ఎలా నడిపిస్తున్నాడో ముందు ఘనత మహిమ అన్నీ కూడా యేసయ్యకే మరి చెందాలి. యేసయ్య లేకపోతే ఈ కుటుంబం ఎప్పుడో శూన్యమైపోనండి. మరి యేసయ్య లేకపోతే ఈ కుటుంబం యేసయ్య నడిపిస్తున్నాడు. ఈ బిడ్డలు కూడా యేసయ్యే. అండ దండ కొండ కోట సమస్తము అన్నీ యేసయ్య ఈ బిడ్డలు కానీ నేను నమ్ముచున్నాను. మరి యేసయ్య గొప్ప దేవుడండి. యేసయ్య నమ్ముకుంటే మరి తెగుళ్ళు వస్తాయి అంటారు. మరి తెగులు తగ్గిపోతాయా, నిజమా అని మీరు అనుకోవచ్చు. అది నిజమేనండి. ఈ కుటుంబంలో నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, అన్నీ చూస్తున్నాను. ఈ బిడ్డల విషయంలోనే కాదు, ఆమె విషయంలోనే కాదు, అన్ని విషయంలోనే కూడా నేను చూస్తున్నాను. కాబట్టి నేను నిజంగానే చెప్పగలుగుతున్నానండి. ఆమె సాక్ష్యం చెప్పిస్తాను. ఈ బిడ్డల సాక్ష్యం కూడా మీకు వినిపిస్తాను. మరి ఈ కుటుంబం ఎన్ని బాధల్లో ఉందో, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా అప్పటికీ కూడా దేవుడు ఎలా నడిపిస్తున్నాడో మరి మీకు అన్నీ తెలియచెప్పాలని నా ఆశ అండి. బాయ్ ఫ్రెండ్స్.